దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము అక్టోబర్ నెల 17వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 11వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములు మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ధ్యాన వాక్యాన్ని మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 11వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దావీదు రాజు గారు తను పాపము చేయకుండా ఉండటానికి తన హృదయములో ప్రభువు వాక్యాన్ని ఉంచుకొనుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. కీర్తనాకారుడు దేవునికి మొరపెట్టుకొనుచున్నాడు. ఏమని? పాపము చేయకుండా ఉండుటకు ప్రభువాక్యాన్ని తన హృదయములో భద్రపరుచుకున్నట్లు దేవునికి తన నిబద్ధతను సమర్పించుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలోకి ప్రవేశించే పాపమును, శోధనలను ఎదుర్కొనటానికి మనము ఏం చేయాలి? సామర్థ్యము గల యేసుక్రీస్తు ప్రభువును మన హృదయములలో ఉంచుకోవాలి. యోబు ప్రవక్త తన ఆత్మీయ ఎదుగుదలకు ఈ విధంగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాడు. ఏమని? యోబు గ్రంథములోనే 31వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే, నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగు చూచుదును, అలాగు చేసిన యెడల పరమననున్న దేవుని ఆజ్ఞ ఏమవుతుంది? ఏమగును? అది విరోధమే కదా. దేవుని దృష్టిలో పాపము చేసిన వాడిని అవుతాను కదా నేను. కనుక నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. ఆ కన్నులు ఇక ఎటు చూడకుండా చూచేది ఎవరినయ్యంటే యెహోవా దేవుణ్ణే. దేవుడే యోబుకి కనిపిస్తున్నాడు, చూస్తున్నాడు. ఆయన జీవితం అంతా అంతే, అలాగే జరిగిపోతుంది. ఇక్కడ పాపము చేయు వారికి దురవస్థ ప్రాప్తించుటయే కదా అని అంటున్నాడు యోబు ప్రవక్త. పరిశుద్ధ జీవితం గడపాలంటే మనం ఏమి చేయాలో మనకి ఆ కోరిక కలగాలి. ఏమని? పరిశుద్ధ జీవితం మనం గడపాలి అన్న కోరిక. ఆ కోరిక యోబులో కనిపిస్తుంది. పరిశుద్ధ జీవితానికే ఆయన మొగ్గు చూపెడుతున్నాడు యోబు గారు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయము కలిగి యోబు చెడును అసహ్యించుకునేవాడుగా ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు గారు కొలసీల సంఘానికి పత్రిక రాస్తూ 3వ అధ్యాయము 16లో సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. కొలసీ సంఘానికి రాస్తున్నటువంటి లేఖలో ఈ మాట చక్కగా సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యాన్ని మీలో సమృద్ధిగా నివసింపనీయండి అని అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు.
యాకోబు భక్తుడు కూడా తన పత్రిక మొదటి అధ్యాయం 21లో మీ ఆత్మలను రక్షించుకొనుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి అని హితబోధ చేస్తున్నాడు. అలా చేయుచున్నటువంటి హితబోధను మనము గమనించి మనమందరము శక్తిగల దేవుని వాక్యాన్ని మన హృదయాలలో దాచుకొని భద్రపరచుకొని పాపము శోధనలను ఎదుర్కొందాము. అలాగ మనం పాపాన్ని శోధనని మనం ఎదుర్కోవాలంటే శక్తిగల వాక్యము మన హృదయములు భద్రపరచుకోవాలి మనము. అప్పుడు ఎలాంటి అపవాది మన చెంతకు రాడు కూడాను. కనుక మనం నిత్యము శక్తిగల వాక్యాన్ని మనం చదువుకుంటూ ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని మనము దేవుని బిడ్డలముగా ఉండి ఎలాంటి పాపాన్ని శోధనని మనలోకి రానివ్వకుండా మనము పరిశుద్ధ జీవితాన్ని మనము గడుపుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యం ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. మేము ధ్యానించుకున్నటువంటి ఈ ధ్యాన ప్రకారంగా మేము జీవించే భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించమని వేడుకొంచుంటున్నాము తండ్రి. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. ప్రతి బిడ్డ కూడా తండ్రి నీ వాక్యాన్ని నాయన హృదయములో భద్రపరుచుకొని పాపము శోధనల నుండి నాయన తప్పించుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.